గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు కొండరెడ్డిపల్లి కొడంగల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని తీర్చిదిద్దుతానని మొన్ననే వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతోటి మాట్లాడడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మరి జైన వడ్ల కుప్పలు 350 కుప్పలు ఉన్నాయి. మరి అవి ఎన్నడ జోకుతారో రైతుల పాలిట మరి శుభం ఎట్లా కలుగుతుందో నాకు అర్థమైతలేదు. జైన సహకార సంఘం సిఓ సాగర్ రావు గారు సుత మరి పని లేనప్పుడు ఏసీలలో ఉన్నాడు, కానీ పని ఉన్నప్పుడు ఏసీలలో ఉండడు చాలా బాధాకరం. మరి వెంటనే ఒక 10-12 మందిని అమలీలు మాట్లాడి జల్ది వెంటనే జోకియాలి. వర్షాలు నేట రోజులు ఎండలు కొడతాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జర రైతును ఆదుకుంటేనే రాజు అవుతారు. ఇప్పుడు రైతులను క్లిప్లో పెట్టుకుంటే నెక్స్ట్ మరి పల్లెటూర్లలో ఊళ్ళల్లో జర మనకు మంచి శుభాలు కలుగుతాయి, మంచి అవార్డులు వస్తాయి. ఎప్పటికి చూసినా జైన రెడ్ మార్కులే ఉంటుంది తప్ప ఫస్ట్ మార్కులు ఉంటలేదు. మరి ఎందుకో ఈ సాగర్ రావు సీఈఓ గారు జైన సహకార సంఘం మేనేజరు సీఈఓ మరి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. కలెక్టర్ బీట్లకు వచ్చినా కానీ మాట్లాడలేక పక్కపడి ఫోటోలు దిగరు తప్ప ఎవరు మాట్లాడలేదు. నేను చూసిన ఆల్రెడీ వీడియో. మరి ఇంకోసారి ఇట్లా కలెక్టర్ ఆర్టీ వస్తే నా కాల్కు ఒకసారి నా నెంబర్కి కాల్ చేయరి. ఆ నెంబర్ నేను తర్వాత నీకు కామెంట్ రూపంలో పెడతా. కలెక్టర్ కూడా మాట్లాడారు సార్, 350 కుప్పం సార్ ఎన్నటి జోకుతారు సార్, మరి మన వడ్డాన్ని బూజెక్కుతున్నాయని సుత మరి ఎవరు రైతులే సార్, రైతులనే సాగర్ రావు దగ్గర కట్టుకుంటున్నారు తప్ప రైతులు ఒక్కరు మాట్లాడుతున్నారు. రైతు గురించే మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. నేను రైతునే, నాయి సూత మొన్న వడ్లు కట్టయిన బేరే సాయంలో ఎరికైనా మీకు. కలెక్టర్ అయితే మొన్న ఫోటోలు దిగిరు తప్ప ఒక్కరు కలెక్టర్ గురించి కలెక్టర్ కూడా మాట్లాడలేదు. మరి ఇన్ని కుప్పలు సార్, మరి సాగర్ రావు జోకుతలేడు అని మాట్లాడేది ఉండే, ఒక్కరు మాట్లాడతలేరు. ప్రజల కొంత మట్టి వాసన తెలిసిన శ్రీకాంత్ జైత్యాల డిస్టిక్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు వెంటనే జైన వీటిలో ఇంకొక 10 కాంటలు వేయవలసిందిగా నేను వేడుకుంటున్నాను. మా సాగర్ రావు కాల్ చేసి మీ జైన గురించి ఒక అబ్బాయి వీడియో పెట్టిండే, నువ్వు ఏం జోకిస్తున్నావు అన్నట్టు ఉండాలి సార్. కలెక్టర్ ప్రసాద్ గారికి నా రిక్వెస్ట్ సార్, రైతును నేను, జైన సోషల్ మీడియా.